హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ శారద గుడికి వెళ్ళడాన్ని గమనించి శారద కట్టిన ముడుపుని దొంగతనంగా తీసుకువస్తుంది. ఆ ముడుపులో ఉన్న చీటీని ఓపెన్ చేసి చదువుతుంది అపూర్వ. ఆయన్ని బ్రతికించినందుకు నీకు ఎంతో రుణపడి ఉంటాను భగవంతుడా అని ఆ స్లిప్లో రాసుండడంతో ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. శారద ఆయన అని ఎవరినంటుంది? ఆయన్ని బ్రతికించినందుకు అంటుంది. అంటే కేపీ బ్రతికే ఉన్నాడా? శారద నడవడిక చూస్తుంటే, భూమి కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకెందుకో కేపీ బ్రతికే ఉన్నాడు అనిపిస్తుంది. అప్పుడు ఎస్పీ సూర్య కూడా భూమి తనతో మాట్లాడినప్పుడు కేపీ గుండెల్లో తగిలిన బుల్లెట్ గురించి ప్రస్తావన తెచ్చింది అన్నాడు. అసలు కేపీని బుల్లెట్తో కాల్చినట్టు నాకు బావకి ఎస్పీ సూర్యకి తప్ప ఎవరికి తెలియనప్పుడు భూమికి ఎలా తెలిసింది? అంటే డౌట్ లేదు, కన్ఫర్మ్ కేపీ బ్రతికే ఉన్నాడు. భూమి, శారదా, కేపీ బ్రతికున్న నాటకాలు వేస్తున్నారా? కేపీని ఎక్కడో దాచిపెడతారా? ఇప్పుడు చూడు మిమ్మల్ని ఎలా ఎలుకల్ని బయటికి తీసినట్టు తీస్తానో అని అపూర్వ ఇంటికి బయలుదేరి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. శరత్చంద్ర చాలా డల్గా కూర్చొని ఉంటారు. బావా, నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేయాలి బావా అని అంటుంది అపూర్వ. ఏంటపూర్వ అని అంటారు. బావా, రేపటితో కేపీ చనిపోయి 11 రోజులవుతుంది కదా, కాబట్టి కేపీకి పిండ ప్రదానాలు మనమే జరిపించాలి కదా బావా అని అంటుంది అపూర్వ. ఇంకా శరత్చంద్ర అవునపూర్వ, చాలా బాధగా ఉంది అని అంటారు. బాధపడద్దు బావా, ఆ ఏర్పాట్లన్నీ చెర్రీగడికి చేయమని చెప్తాను. ఈ విషయాన్ని నేను శారదా ఇంటికి కూడా వెళ్ళి చెప్పొస్తాను బావా. వాళ్ళకెందుకు అపూర్వ అని అంటారు శరత్చంద్ర. బావా, ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం మనకి తెలుసు కాబట్టి కేపీ మొదటిగా తాళి కట్టిందా శారదా మెళ్ళోనే కాబట్టి వాళ్ళ కుటుంబం కూడా ఉండాలి బావా. కాబట్టి ఈ విషయంలో నువ్వు నన్ను అడ్డుకోవద్దు, ఆచారాలను పాటిస్తాను. శారదా వాళ్ళకి రేపు వెళ్ళి చెప్తాను, రేపు సాయంత్రం రమ్మని చెప్తాను అని ఇంకా అలా అపూర్వ అయితే ఫిక్స్ అవుతుంది ఎలా అయినా కేపీ బ్రతికే ఉన్నాడు అని నాటకాన్ని బయట పెట్టడానికి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమి గగన్ దగ్గరికి వస్తుంది. గగన్ డీప్గా నిద్రపోతూ ఉంటాడు. బావా, ఏమన్నావు నన్ను? నేను ఈ ఇంటి మనిషిని కాదా? నువ్వు జైలుకు వెళ్తే నేను నా దారి చూసుకోవాలా? ఇప్పుడు చూడు నిన్ను అందరి ముందు ఎలా బయట పెడతానో అని భూమి మెహందీని తీసుకొస్తుంది. మెహందీ తీసుకొచ్చి గగన్ చేయి తీసుకొని ఐ లవ్ యూ భూమి అని మెహందీతో రాస్తుంది. గగన్ అది గమనించకుండా డీప్ స్లీప్లో ఉంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి హ్యాపీగా రెడీ అయ్యి తులసి కోటకి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ ఇంకా నిద్ర లేచి తన చేతులు చూసుకునేసరికి ఐ లవ్ యూ భూమి అని రాసుంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. భూమి అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా శారద షాక్ అవుతుంది. రే గగన్, ఏమైంది నాన్న అని అడుగుతుంది. ఏం లేదమ్మా, ముందు భూమిని రమ్మను అని అంటాడు. భూమి వస్తుంది. మీరు వెళ్ళండి అత్తయ్యా, నేను చూసుకుంటాను. ఏంటి బావా ప్రేమగా పిలిచావు అని అడుగుతుంది. నీ చెవులు పని చేయట్లేదా? నేను పిలవలేదు, అరిచాను. ఏంటిది అని అడుగుతాడు. హో, ఐ లవ్ యూ భూమి. బావా, కనిపించదు కానీ నాపై నీకు చాలా ప్రేమ ఉంది కదా. బయటకు తిడుతూ ఉంటావు కానీ చేతిపై ఎంత ప్రేమగా రాసుకున్నావో అని అంటుంది భూమి. ఏయ్, మైండ్ యువర్ వర్డ్స్. నేను రాసుకున్నానా? నువ్వే రాసావు అని అంటాడు గగన్. నేనెందుకు రాస్తాను? అయినా నాకు నేనే వెళ్ళి నీ చేతి మీద రాస్తానా ఏంటి? నువ్వే రాసుకున్నావు బావా, అది ఎంత తుడిచినా పోదు, బాయ్ అని అలా వెళ్ళిపోతుంది భూమి. కావాలనే నేను ఇరికిచ్చావు కదా, ఇది ఎలా పోదో నేను చూస్తానని చెప్పి చాలాసేపు ఇంకా సోప్ తరుతాడు. అయినా సరే ఆ మెహందీ పోదు. ఇంకా గగన్ ఏమీ చేయలేక రెడీ అయ్యి ఒక గ్లౌజ్ వేసుకొని కిందకి వస్తాడు. నాన్న గగన్, త్వరగా రా నాన్న, టిఫిన్ చేయని చెప్పి కిందకి పిలుస్తుంది. అలా ఇంకా శారదా ఇంకా అలా గగన్ తన పాకెట్లోనే చేయి పెట్టుకుంటాడు. అన్నయ్య, ఏమైంది? చేతికి ఏమైనా దెబ్బ తగిలిందా అని అడుగుతుంది. నోను, నా చేయి బాగానే ఉంది అని అంటాడు గగన్. బాగానే ఉంటే తీసి చూపించు బావా అని అంటుంది భూమి. ఇంకా వెంటనే తీసి చూపించేసరికి గ్లౌజ్ వేసుకుని ఉంటాడు. ఏదో అయ్యింది, బావ దాచిపెడుతున్నాడు అని అంటుంది భూమి. ఏది తీ అన్నయ్య అని చెప్పి
పూరి శివ అందరూ కలిసి గ్లౌస్ తీసేసరికి ఐ లవ్ యూ భూమి అని రాసుంటుంది. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుందనమాట. అలా భూమి అబ్బా నా మీద ఎంత ప్రేమ బావా అని అంటుంది. ఇంకా అలా శారద పూరి శివ ముగ్గురు హ్యాపీగా చూస్తూ ఉంటారు భూమి గగన్ వైపు. అమ్మా నేను ఇది రాసుకోలేదు, తనే రాసింది అని అంటారు. నేను రాయలేదత్తయ్యా, ఆయనే రాసుకున్నాడని ఇంకా అల్లరి చేస్తూ ఉంటుంది భూమి. అలా భూమి గగన్ ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఆడుకుంటూ ఉంటే శారదకి మనసంతా చాలా హ్యాపీగా సంతృప్తిగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరి వైపు చూసి దేవుడా వీళ్ళని ఇలాగే కలకాలం సీతారాముల్లా ప్రశాంతంగా చూడ చక్కనైన జంటలా కలిసి ఉండేలా దీవించు స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శారద. అమ్మా తనతో నాకెందుకు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది వెళ్తానని చెప్పి ఇంకలా గగన్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. పూరి శివ కాలేజ్కి వెళ్ళిపోతారు. అప్పుడే అపూర్వ అందరూ వెళ్ళిపోవడం గమనిస్తుంది. ఇప్పుడు నేను ఎంటర్ అవ్వాలి అని శారద వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అపూర్వ ఏంటి శారద కొత్త కోడలు వచ్చిందని కొడుకుతో కోడలతో కలిసి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అంటుంది. మంచి వాళ్ళకి ఎప్పటికైనా సంతోషాలు వస్తాయి, చెడ్డ వాళ్ళకి ఎప్పటికైనా చెమట్లు పడతాయి అని అంటుంది భూమి. అవునవును, నిజాన్ని దాచిపెట్టిన వాళ్ళకు కూడా చెమటలు పడతాయి భూమి. శారదా నేను ఎందుకు వచ్చానంటే రేపు కేపీకి పిండ ప్రదాన కార్యక్రమం జరిపిస్తున్నాం. తన భార్యగా నువ్వు కూడా అక్కడ ఉండడం ధర్మం కదా, అందుకే పిలవడానికి వచ్చా. తప్పకుండా రావాలి, గుర్తుపెట్టుకో సరేనా అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా భూమి శారద ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మా ఆయన బ్రతికే ఉన్నారు కదమ్మా, ఇప్పుడు ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు జరిపించడం కరెక్ట్ కాదు కదమ్మా అని అంటారు శారద. అవునత్తయ్య, కానీ ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలో అర్థం కావటం లేదు. ముందైతే మనం మావయ్య దగ్గరికి వెళ్దాం, మావయ్య మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని భూమి శారద ఇద్దరు కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తారు. శారద వచ్చావా అని అంటారు కృష్ణప్రసాద్. ఏవండి మీకోసమే భోజనం తీసుకొచ్చానని చెప్పి పాపం ప్రేమగా భోజనం వడ్డిస్తారు శారద. ఇంకలా కృష్ణప్రసాద్ భోజనం చేస్తూ ఉంటారు. మావయ్య అని చెప్పి పిలవబోతూ ఆగిపోతుంది శారద. భూమి అండ్ శారద ఇద్దరు డల్గా ఉండడాన్ని గమనిస్తారు కృష్ణప్రసాద్. ఏంటి భూమి మీరు ఎందుకు డల్గా ఉన్నారు? మీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది మీరేదో విషయాన్ని దాచిపెడుతున్నారని. ఏమైందో చెప్పండమ్మా అని అంటారు. మావయ్య అపూర్వ ఇంటికి వచ్చి రేపు మీకు అలాంటిది జరిపిస్తాను, పిండ కార్యక్రమాలు జరిపిస్తానంటుంది. కాబట్టి మీరు ఒకసారి మేము చెప్పిన మాటని వినాలి మావయ్య అని అంటుంది భూమి. వినడం కాదమ్మా, పాటిస్తాను. మీరు నాకు ఆర్డర్ వేయాలి, రిక్వెస్ట్ చెప్పకూడదు అని అంటారు పాపం. అలా ఇంకా కేపీ సరే మావయ్య మీరు ఇవాళ రాత్రే అని చెప్పి ఒక ఐడియా చెప్తుంది భూమి. ఇంకా ఐడియా వినగానే అమ్మ ఎవరికి డౌట్ రాదు కదా అని అంటారు. లేదు మావయ్య ఎవరికి డౌట్ రాకుండా నేను చూసుకుంటాను, మీరు మాత్రం ఖచ్చితంగా అని అనేసరికి సరేమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని కేపీ మాటిస్తారు భూమికి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అపూర్వ రేపటితో కేపీ బండారం బయటపడిపోతుంది. అప్పుడు బావ చేతిలో కేపీ ప్రాణాలు నిజంగానే పోతాయి అని ఇంకా నవ్వుకుంటూ ఉంటుందన్నమాట అపూర్వ. ఇంకా అలా అపూర్వ నిద్రపోతూ ఉంటుంది. శరత్ చంద్ర అపూర్వ నాకు కొంచెం ఆఫీస్ నుండి రావడానికి లేట్ అవుతుంది, నువ్వు జాగ్రత్త అని చెప్పి ఆఫీస్ నుండే కాల్ చేస్తారు. సరే బావా అని చెప్పి ఇంకా నిద్రపోతూ ఉంటుంది అపూర్వ. అప్పుడే అపూర్వ రూమ్ డోర్ కిటికీలు గట్టిగా కొట్టుకుంటూ ఉంటాయి. ఇదేంటి ఎప్పుడు లేని ఇంతగాలు వస్తుంది అని ఆ కిటికీ క్లోజ్ చేయడానికి వెళ్తుంటే వైట్ అండ్ వైట్లో కృష్ణప్రసాద్ కనబడతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. వెంటనే డోర్ క్లోజ్ చేస్తుంది. ఏంటి నేను చూసింది నిజమా అబద్ధమా, ఏదో ఒకట్లే అని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ కృష్ణప్రసాద్ కనిపిస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. కేపీ అని అంటుంది. అవును కేపీనే, కృష్ణప్రసాద్నే మాట్లాడుతున్నాను, మనిషిగా కాదు ఆత్మగా అని అంటారు. ఒక్కసారిగా గడ గడ వణుకుతూ ఉంటుంది అపూర్వ. ఏంటి నన్ను చంపేసి నువ్వు ప్రశాంతంగా తప్పుని కప్పిపుచ్చుకున్నాను, శిక్ష నుండి బయటపడ్డాననుకుంటున్నావా అపూర్వ? చనిపోయే ముందు నేను నీపైనే పగ పెట్టుకున్నాను,
అలాంటిది నిన్ను ఎలా వదులుతాననుకున్నావు అపూర్వ అని అంటారు కృష్ణప్రసాద్. కేపీ నన్ను వదిలే కేపీ అని అంటుంది. చూడు, రేపు నాకు అలాంటి కార్యక్రమం జరగడం ఇష్టం లేదు, కాబట్టి రేపు నువ్వే ఆ కార్యక్రమాన్ని ఆపాలి. ఆపకపోయావో నిన్ను ఎలా చంపుతానో నువ్వు కూడా ఊహించావు అని అంటారు కృష్ణప్రసాద్. ఇంకా వెంటనే భయపడిపోతూ గట్టిగా ఆ అని చెప్పి అరుస్తుంది అపూర్వ. అరిచి వెంటనే ఇంక చూడగానే చెర్రీ వాళ్ళందరూ వచ్చి రూమ్లో లైట్ వేస్తారు. ఎవ్వరూ అక్కడ కనబడరు. అత్తయ్య ఏమైంది అని అడుగుతాడు చెర్రీ. మమ్మీ ఏమైంది మమ్మీ, ఎందుకంత భయపడ్డావు అని అడుగుతారు. కేపీ 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 అని అంటుంది. కేపీయా? నాన్నేంటి అత్తయ్య అని అంటాడు చెర్రీ. రే, కేపీ కనబడ్డాడ్రా అని అంటుంది. ఏంటి, నాన్న కనబడ్డా? చనిపోయిన నాన్న ఎలా కనబడతాడు అత్తయ్య అని అంటారు చెర్రీ. ఇంకా వెంటనే ఫోటో దగ్గర గాలి వస్తూ ఉంటుంది. అపూర్వ గుర్తు పెట్టుకో అని చెప్పి ఇంకా కేపీ చెప్తున్నట్టే అనిపిస్తుంది అపూర్వకి. ఇదేంటి ఇంత భయంగా ఉంది, అంటే మనుషులుగా చేయలేని వాళ్ళు ఆత్మలుగా చేస్తారా, భయపెడతారా అని అపూర్వ ఇంకా వణికిపోతూ ఉంటుంది. అమ్మ అపూర్వ, నువ్వు కృష్ణప్రసాద్ గురించి ఆలోచిస్తూ కలగనుంటావు, అంతకుమించి ఏమీ లేదమ్మా అని అంటారు కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు. ఇంకా అలా మీరా, అవును వదినా, మీరు నిద్రపోండి, మేము ఇక్కడే ఉంటామని చెప్పి మీరా అంటుంది. సరే అని గడగడ వణుకుతూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్చంద్ర ఫ్యామిలీ అంతా నది ఒడ్డుకు వెళ్తారు. ఇంకా అలా కృష్ణప్రసాద్నికి మొత్తం పిండ ప్రధాన కార్యక్రమాలు చేయడానికి ఫోటోకి మొత్తం చేస్తూ ఇంకా అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. అపూర్వ మాత్రం గడగడ వణికిపోతూ ఉంటుంది. ఇంకా చెర్రీ అలా కూర్చుంటాడనమాట. కూర్చొని ఇంక మొత్తం జరిపిస్తూ ఉంటాడు చెర్రీ. అస్థికల్ని నిమజ్జనం చేయడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అప్పుడే భూమి, శారద కూడా అక్కడికి వస్తారు. అసలు కేపీ బ్రతికున్నాడా లేదా? బ్రతికుంటే నాకు కనబడే సాహసం ఎలా చేస్తాడు? ఆత్మగా నా దగ్గరికి వచ్చాడంటే చనిపోయి ఉంటాడు. మరి శారద అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, మమ్మీ ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది నక్షత్ర. ఏం లేదులేవే అని అంటుంది అపూర్వ. ఇంకలా చెర్రీ జరిపిస్తూ ఉంటే భూమి, శారద అక్కడికి వస్తారు. ఇంకలా శారద, భూమి ఇద్దరు అపూర్వ వైపు చూస్తూ ఉంటారు. ఇంకలా అపూర్వ అయితే గడగడ వణికిపోతూ ఉంటుంది. కరెక్ట్గా చెర్రీ అలా ఇంకా చేయబోతూ ఉంటే, చెర్రీ ఆగు అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా ఆగిపోతాడు చెర్రీ. ఏమైంది అత్తయ్య అని అడుగుతాడు. అపూర్వ ఏమైంది అని అడుగుతారు శరత్చంద్ర. ఇది ఇప్పుడు చేయడం అవసరమా అని అంటారు. అదేంటి, చనిపోయిన వాళ్ళకి జరిపించకపోతే ఎలా అని అంటారు శరత్చంద్ర. అది కాదండి, అంటే వద్దులే బావా అని అంటుంది. ఏంటి, ఎందుకు వద్దు అంటున్నావు అని అంటారు. నిన్న నాకు కేపీ కనిపించి ఈ కార్యక్రమం జరగడం తనకి ఇష్టం లేదని, తన ఆత్మ ఘోషిస్తుందని చెప్పాడు బావా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర. ఇంకా వెంటనే భూమి, ఏంటి అపూర్వ పిన్ని, మీ కల్లోకి వచ్చారా? నా కల్లోకి కూడా వచ్చారు పిన్ని అని అంటుంది భూమి. ఇంక అపూర్వ అలా చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే ఇంక శరత్చంద్ర, అంటే కేపీకి ఇది జరగడం ఇష్టం లేదా అని అంటారు. లేదు బావా, కేపీకి ఇది జరగడం ఇష్టం లేదు, మీరా అలా ఉండడం కూడా ఇష్టం లేదని చెప్పాడు బావా అని అంటుంది అపూర్వ. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట శరత్చంద్ర. కేపీ ఆత్మ ఇంతలా ఘోషిస్తుందని నేను అనుకోలేదు. కేపీకి పాపం తన భార్య మీరాను అలా చూడడం నచ్చటం లేదు అంటున్నాడు. అలాంటప్పుడు మీరా అలా ఉండి ఇంకా కేపీని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అమ్మ మీరా, నువ్వు కూడా శారద అలాగే ఉండు, ఈవిడలాగే ఉండు అని అంటారు శరత్చంద్ర. అన్నయ్య అని అంటుంది. అవునమ్మా, కేపీ కోరిక నువ్వు సౌభాగ్యవతిగా ఉండడమే, అలాంటిది నువ్వు ఇలా ఉంటే కేపీకి నచ్చటం లేదంటున్నాడు కదా అని అంటారు శరత్చంద్ర. ఇంకా వెంటనే అలా మీరా కూడా సైలెంట్ అయిపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట అపూర్వ. అందరూ ఇంకా ఆ కార్యక్రమాన్ని ఆపేసి అక్కడి నుండి వెళ్ళబోతుంటే భూమి దగ్గరికి వస్తుంది అపూర్వ. భూమి, ఇదంతా నువ్వు అని అంటారు. ఏంటపూర్వ పిన్ని, అయినా కేపీ మావయ్య నీకు కనబడి నువ్వే కదా నిజం చెప్పాడు, నిన్ను చంపేయడానికి వచ్చాడు అన్నావు. అలాంటిది మావయ్యపై నువ్వు కొంచెమైనా రెస్పెక్ట్ చూపించాలి కదా అని అంటుంది భూమి. ఏయ్, నిజం చెప్పు, కేపీ బ్రతుకున్నాడా చచ్చిపోయాడా అని అడుగుతుంది. అదేంటి,
బ్రతికున్నారని నువ్వు ఎలా అనుకుంటున్నావు? బ్రతికుంటే నీ కల్లోకి ఎందుకు వస్తారు? ఏ కేపీ మావయ్య మీతో మాట్లాడడం ఇంట్లో ఇంకెవరైనా చూసారా? ఎవరికైనా మావయ్య మాటలు వినపడ్డాయా? నీకే కదా వినపడ్డాయి. అలాంటప్పుడు నువ్వే కదా చూసింది. నువ్వు ఈ విషయంలో ఏం ఆలోచించద్దా పూర్వ. నువ్వు పాపం చేశావు కాబట్టి మా కృష్ణప్రసాద్ మావయ్యని అనవసరంగా మర్డర్ కేసులో ఇరికించి ఆయన్ని ఘోర అవమానం పడేలా చేశావు కాబట్టే మావయ్య నిన్ను చంపడానికి నీ కల్లోకి వచ్చారు. అంతేకాని ఇంకేదో నువ్వు పుణ్యం చేశావు కాబట్టి నీ కల్లోకి రాలేదు. కానీ గుర్తుపెట్టుకో అపూర్వ, ఎప్పుడైనా ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లోనే ఉండాలి. లిమిట్కి మించి పాపాలు చేసిన నిన్ను ఆ దేవుడు, కృష్ణప్రసాద్ మావయ్య, నా గగన్ బావ ముగ్గురు విడిచిపెట్టరు. చావు నీకు ఏ రూపంలో ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోలేక ఉక్కిరి బిక్కిరయి ప్రతి క్షణం చావు భయాన్ని నువ్వు అనుభవిస్తావు అపూర్వ, ఖచ్చితంగా అనుభవిస్తావు అని గట్టిగా ఛాలెంజ్ చేసి పదండత్తయ్య వెళ్ళిపోదామని చెప్పి ఇంకా భూమి శారద ఇద్దరు అక్కడి నుండి వచ్చేస్తారు. ఒక్కసారిగా కోపంగా రగిలిపోతూ ఉంటుంది అపూర్వ. అలా భూమి సూపర్ ప్లాన్తో కృష్ణప్రసాద్ పిండ ప్రధాన కార్యక్రమం జరగకుండా ఆపి అపూర్వకి చుక్కలు చూపిస్తుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.